నమస్కారం. నా పేరు బూసిరెడ్డి శంకర్ రెడ్డి, భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి తరపున మాట్లాడుతూ ఉన్నా. నిన్నటి నరేంద్ర మోదీ గారి బడ్జెట్, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ బడ్జెట్ అతి దారుణాతి దారుణంగా ఉంది. గతంలో ఎప్పుడూ ఇటువంటి బడ్జెట్ మేము చూడలేదు. తెలంగాణకి పూర్తిగా అన్యాయం చేశారు. తెలంగాణ పేరే ఉచ్చరించలేదు. ఇంకొకటి మరొక విషయం వస్తే సరే, రాష్ట్రాయి పక్కన పెట్టేస్తే భద్రాచలం ప్రాంతం విభజన తర్వాత చాలా కోలుకోలేని పరిస్థితిలో దిగజారిపోయింది. ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా అయిపోయింది. మేము చాలా ఆశించాం. భద్రాచలం ప్రాంతం శ్రీరామచంద్రుడు వెలిసి ఉన్నాడు కాబట్టి, శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నాడు కాబట్టి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ వీళ్ళందరూ కూడా కదిలితే జై శ్రీరామ్ నినాదంతోనే అధికారంలోకి వచ్చారు. మొదటి నుంచి అద్వానీ దగ్గర నుంచి రథయాత్ర చేసి రాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. నిన్నగాక మొన్న కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం అని చెప్పి బాలరాముడిని ప్రతిష్ఠించారు తప్ప అక్కడ కళ్యాణ రాముడు లేడు. భద్రాచలంలో మాత్రమే కళ్యాణ రాముడు ఉన్నాడు. దేశం యావత్తులో భద్రాచలం అనేది పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీ మహావిష్ణువు శ్రీరామావతారంలో మళ్ళీ భద్రాచలం వేయించేసి భద్రుని శిరస్సుపై ఇక్కడ వెలిసినటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతానికి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. భద్రాచలం రోడ్డు కొత్తగూడెం దగ్గర నుంచి సార్పాక్ వరకు తాత్కాలికంగా మేము రైల్వే లైన్ అడిగాము. అది కనీసం తిప్పి కొడితే మహా అయితే ఒక 100 కోట్లు కూడా కాదు. అలాగే భద్రాచలం మీదుగా భద్రాచలాన్ని భారతదేశానికి కనెక్టివిటీ చేయాలి అంటే భద్రాచలం మీదుగా ఒరిస్సాకో లేకపోతే ఇటు ఛత్తీస్గఢ్ కానీ, అదేవిధంగా వైజాగ్ నర్సీపట్నం మీదుగా వైజాగ్ కానీ కనెక్ట్ చేయమని చెప్పి ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాం. అది కనెక్ట్ చేయలేదు. తర్వాత పోలవరం ముంపుకు గురవుతున్నటువంటి భద్రాచలం ప్రాంతాన్ని రక్షించాలి అంటే కరకట్టల నిర్మాణం జరగాలి. భద్రాచలం వైపు కూడా ఇంకా కొంత కరకట్ట నిర్మాణం జరగాల్సి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరకట్టలు చేపట్టింది. కానీ భద్రాచలంకి ఎదురుగా వైపు ఉన్నటువంటి, రామునికి ఎదురుగా వైపు ఉన్నటువంటి బూర్గంపాడు మండలం వైపు కూడా కరకట్టలు నిర్మించాల్సి ఉంది. అటు కరకట్టలు నిర్మించడానికి పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం. వీటన్నిటికీ నిధులు ఇవ్వాల్సింది ముంపుకు గురవుతున్న ప్రాంతం కాబట్టి కేంద్ర ప్రభుత్వం వీటన్నిటికీ నిధులు ఇవ్వాలి. రైతుల్ని పట్టించుకోవడం లేదు, ముంపుకు గురవుతున్న ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఆర్ఓఆర్ కూడా ఇస్తారని చెప్పి ఆకాంక్షించాం. దాని మీద కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారనుకున్నాం. కాబట్టి ఆర్ఓఆర్ బడ్జెట్ లేదు, రైల్వే లైను లేదు, భద్రాద్రి అభివృద్ధి లేదు, టూరిజం అభివృద్ధి లేదు. భద్రాచలం నుంచి పాతికొండల వరకు రేపు పొద్దున పోలవరం అయితే 40 అడుగుల నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా టూరిజం డెవలప్ చేయొచ్చు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యూనియన్ బడ్జెట్, ఈ బడ్జెట్ కార్పొరేట్ శక్తులకి, గుత్త సంస్థలకి అనుకూలంగా వారికి రాయితీలు ఇచ్చేదిగా ఉన్నది. పేదలకి, మధ్యతరగతి ప్రజానీకానికి, చిరు ఉద్యోగులకి ఈ భారాలు మోపేటటువంటి ఒక రాజకీయ బడ్జెట్గా దీన్ని ప్రవేశపెట్టినట్టుగా కనపడతా ఉంది. కొన్ని రాష్ట్రాల వరకే కొన్ని రకాల నిధులు కేటాయించడం అనేది జరుగుతూ ఉంది. ఉదాహరణకు బీహార్ కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కానీ నిధులు ఇవ్వటం చూసినప్పుడు ఇది రాజకీయ పరిణామంతో కూడుకున్నటువంటి విషయంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వారికి నిధులు ఇవ్వటం పట్ల ఎవరికి భిన్నాభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు. కానీ మిగిలినటువంటి రాష్ట్రాల పట్ల చూస్తున్నటువంటి వివక్ష, అటువంటి పక్షపాత ధోరణి ఇది దేశానికి కానీ, దేశ సార్వభౌమాధికారానికి కానీ మంచిది కాదు అనేది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేటట్టు ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి గతంలో 90,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రారంభంలో పోయినసారి 86,000 కోట్లు ఉండే, ఇప్పుడు 86,000 కోట్లే పెట్టారు. అంటే ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ 10% ఇంక్రీజ్ చేసి పెట్టారు. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. ధరలు, నిరుద్యోగం, పేదరికం ఇవన్నీ కూడా పెరగటానికి కీలకమైనటువంటి ఆర్థిక అసమానతలు మనం దీన్ని కొలమానంగా చూడాలి. అలా చూసినప్పుడు ఇది పెద్దలకి ఊడిగం చేసేటటువంటి బడ్జెట్గా, రాయితీలు ఇచ్చే బడ్జెట్గా ఉంది. పేదలపైన భారాలు మోపేటటువంటి బడ్జెట్గా ఉన్నది. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు అత్యంత పక్షపాత ధోరణితోనే నిర్లక్ష్యంగా ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇక ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, యూనివర్సిటీల విషయంలో కానీ, అట్లాగనే మన పునర్విభజన సందర్భంగా ఇచ్చినటువంటి తెలుగు రాష్ట్రాల హామీల్లో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అది ఎయిర్పోర్ట్ల విషయంలో కానీ, లేదనుకుంటే ఇప్పుడు మనం ఈ ఆర్థిక పరిస్థితిని కనుక గమనించినట్లయితే చాలా లోపభూయిష్టంగా కనపడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా
పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. గతంలోనే దీన్ని జాతీయ ప్రాజెక్టుగా బీజేపీ ప్రభుత్వం గుర్తించింది. బాధ్యత కూడా ఆ ప్రభుత్వం పైనే ఉంటుంది. కానీ కీలకమైనటువంటి నిర్వాసితుల సమస్యని నిర్లక్ష్యం చేసింది. నిర్వాసితులకు పునరావాసం కానీ, వారికి ఇచ్చే ఆర్థిక ప్యాకేజీ విషయంలో కానీ ఎటువంటి కేటాయింపులు కానీ, ప్రస్తావన కానీ చేయలేదు. ప్రాజెక్టు కోసం 12,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం అనేది మంచి పరిణామమే, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరానికి ఇంత ఇస్తాము, అది పూర్తి చేసే బాధ్యత మాది, అందులో కీలకంగా ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక భారాన్ని మేము బాధ్యత తీసుకుంటాము అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇందులో లేదు. దానికి తోడు 2 తెలుగు రాష్ట్రాలు కలిపి పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం, పినపాక, అట్లాగనే అటు ములుగు దాకా ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అసలు ప్రస్తావనే లేదు. ముఖ్యంగా భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడని, దక్షిణ అయోధ్యగా పేరు గాయించినటువంటి భద్రాద్రి రాముడు సైతం మునిగిపోతున్నాడు పోలవరం బ్యాక్ వాటర్ వల్ల అని అనేక మంది నిపుణులు దీనిపైన చర్చించడం, చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలానికి పెను ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం విషయంలో మీరు ఏం చర్యలు తీసుకుంటారో ఇంతవరకు ఆ బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఈ రకంగా మనం మొత్తం ఈ బడ్జెట్ని పరిశీలించినట్లయితే ఇది ఒక రాజకీయ బడ్జెట్గా ఉంది. ఇది వాళ్ళ కుర్చీని కాపాడుకునే బడ్జెట్గా ఉంది. ఇది ప్రజల కంటే కూడా రాజకీయంగా లబ్ధి పొందేటటువంటి బడ్జెట్గా ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ పైన పునరాలోచన చేయవలసిన అవసరం ఉన్నది. గతంలో కేటాయింపులు వివిధ రంగాలకు దారి మళ్లించి ఖర్చు చేశారు. ఇప్పుడు కేటాయించినటువంటి నిధులు, ముఖ్యంగా సామాజిక న్యాయానికి సంబంధించి కూడా నిధుల కేటాయింపులలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ బడ్జెట్ పైన చర్చలు చేయాలి, అవసరమైతే పునరాలోచన చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత 2 రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, అట్లాగే నిన్న కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 8% ఉన్నటువంటి విద్యారంగానికి సమస్యల పరిష్కారం కావాలని చెప్పేసి 8% బడ్జెట్ కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4%కి కుదించిన పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అది కొంత పెరిగిద్దని చెప్పేసి అనుకోవడం జరిగింది. విద్యార్థి సంఘాలుగా, పీడిఎస్యుగా అనేక రంగాలకు సంబంధించిన దాంట్లో పోయినసారి బడ్జెట్ సంబంధించిన సమావేశాలలో అసెంబ్లీని ముట్టడించిన సాక్షిగా అనేక మంది ధర్నాలు, రాస్తారోకోలు, కేసులు పెట్టిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం కనబడతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా విద్యారంగానికి ఈ రోజు మొండి చేయి చూపించింది. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో ఇప్పటి వరకు విద్యారంగానికి మాత్రం 3.5% మాత్రమే పోయినసారి బడ్జెట్ లో కేటాయించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్క విద్యారంగం బాగుపడాలి, విద్యార్థులు బాగుపడాలి, విద్యారంగానికి, ఈ భారతదేశానికి, ఈ దేశానికి యువకులంతా రాజకీయాల్లోకి రావాలి, ఉద్యోగాలు చేయాలని చెప్పేసి చెప్పేటువంటి అధికారులు కానీ, అట్లాగే సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా ఇలా విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి విద్యారంగ సమస్యల పరిష్కారానికి బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలి. దాంతో పాటు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలి. అట్లాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ను విడుదల చేయాలి, కాస్మోటిక్ ఛార్జీని విడుదల చేయాలని చెప్పేసి వీడియోస్ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రోజు అసెంబ్లీ ముట్టడి ఇచ్చే కార్యక్రమం ఉంది. అనివార్య కారణాల వల్ల ఈ రోజు అది వాయిదా పడింది. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా హెచ్చరించడం జరుగుతా ఉంది.